ఒక అసలు వాస్తవానికి ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయండి. ఇన్ని దేశాలలో స్త్రీలను ఒక దేవతగా, ఒక మాతృమూర్తిగా అంటే పూజించబడే దేశం ఏదైనా ఉందా అంటే భారతదేశం. అలాంటి భారతదేశంలో ఒక స్త్రీలను పట్టుకొని సామాన్లు బాగుండాలని ఎటకారంగా అన్న విషయం వీళ్ళందరికీ తెలవట్లేదా? సో మరి అంటే ఇప్పుడు చిన్న పిల్లల పైన దాడులు జరుగుతున్నాయండి, రేపులు జరుగుతున్నాయి. 6 నెలల పాపలు, సంవత్సరం పాప, 3 సంవత్సరాల పాప, అనేక పిల్లల పైన రేపులు జరుగుతున్నాయి. లేదంటే ఆయమ్మలు, మంచిగా చూసుకోవాల్సిన ఆయమ్మలు చిన్న పిల్లల్ని ఎగిరేసి కొడుతున్నారు. లేదంటే ఒక్కొక్కరు మహిళల్ని గ్రైండర్ల, రైస్ కుక్కర్లలో ఉడకబెట్టి చంపేస్తున్నారు. అనేక సంఘటనలను ఏ రోజు కూడా శివాజీ వచ్చి స్పందించలే అండి. ఆయన సినిమాలో మంగపతి కావచ్చు, ఇక్కడ ఏం చేసింది లేదు సమాజానికి. సొసైటీలో ఆయన ఎక్కడన్నా అన్నదానాలు చేశాడా, ఏమన్నా కార్యక్రమాలు చేశాడా, ఆయన ఏమైనా ట్రస్ట్ ద్వారా ఏమైనా సేవలు చేశాడా? ఆయన ఎవరండి అసలు మాట్లాడానికి? అమ్మాయిల గురించి, అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతికత ఉందా ఆయనకు? అసలు ఎక్కడన్నా ప్రజాసేవ చేసిన ఆయన దీని గురించి ఆయన మాట్లాడుతున్నారు? తప్పు అంటున్నారు. చాలా మంది బాలీవుడ్ లో కావచ్చు ఈ మధ్యన పాములు చుట్టుకొని వస్తున్నారు, ఏవో చెత్త అంతా చుట్టుకొని వస్తున్నారు. మరి అలా ఎక్కడికి పోతుంది సార్? మరి ఆడవాళ్ళు చేసిన కరెక్టా తప్ప? ఇలాంటి చెత్త డ్రెస్సులన్నీ వేసుకొని ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒకటండి, ఇప్పుడు భారతదేశంలో కాదండి, మీరు మరీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాలలో చాలా మంది కూడా డ్రాయర్స్ పైన, బ్రాల పైన తిరుగుతున్నారు. ఎక్కడ కూడా మర్డర్లు, మానభంగాలు, రేపులు ఇలాంటి ఎక్కడ జరగట్లేదు, హరాస్మెంట్స్. మన దేశంలో ఉన్న దౌర్భాగ్యం ఏదంటే, ఎక్కడ ఎవరున్నా చాలు వాళ్ళని చూడాలి, వాళ్ళని ఏంది వాళ్ళ వేషధారణ చూడాలి. ఇది అదే రాబాయ్, చూసుడుతోటే అయిపోయింది కథ. దీనికి అది ఉన్నాడు, నేను మొన్న చూసిన, ఇవన్నీ మానేసుకొని ఎవరి పని ఆడు చేసుకుంటే బాగుంటుంది. ఎందుకు సార్ శివాజీ గారు ఇప్పుడు జనాలు ఎటు సైడ్ ఉన్నారు? సెలబ్రిటీస్ ఎవరు సపోర్ట్ చేయరు. మొన్న జనాలు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేశారు, సెలబ్రిటీస్ ఎవరు సపోర్ట్ చేయరు. ఇప్పుడు శివాజీ గారు జనమందరూ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు, బట్ సెలబ్రిటీ సపోర్ట్ చేయట్లేదు. ఎందుకు ఇలా అవుతుంది? ఇండస్ట్రీ తోటి సంబంధం లేదండి. అసలు మహిళల గురించి మాట్లాడడానికి ఇండస్ట్రీ ఎవరండి? ఇండస్ట్రీ అసలు సంబంధం లేదు. ఇండస్ట్రీ కానివ్వండి, పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరు సంబంధం లేని ఇష్యూ ఇది. ఇది 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 మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. దీనిలో ఇండస్ట్రీ సపరేటు, పొలిటీషియన్ సపరేటు, ప్రజలు సపరేట్ అనేది ఉండదు. ఆ డ్రెస్ సెన్స్ మీరే చూసారు, రాళ్ళ మీద ఉంటారు, మనం చూడొచ్చు. ఇప్పుడు మన నాగబాబు గారు కూతురు కూడా కావచ్చు, 2 పెళ్లిళ్ళు. మరి ఇలా చెడిపోతున్న వాళ్ళకి శివాజీ గారు లాంటి వాళ్ళు కదా మెసేజ్ ఇవ్వాలి. ఒకటండి, నేనేమంటున్నా, ఎవరికి ఎన్ని పెళ్లిళ్ళు అనేది మనము అది రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు స్వేచ్ఛగా విడిపోతున్నారు. స్వేచ్ఛగా విడిపోవాల్సిన అంటే వాళ్ళకు హక్కు ఉంది, ఆ రైట్ ఉంది. ఇప్పుడు అట్లా అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీలోనే అనేక మంది 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇండస్ట్రీ వేరు అది. ఇప్పుడు ఇది మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన ఇష్యూ. ఒకటండి, అదే అంటున్నా, ఎవరి బాడీ విషయం కాదండి. ఒక మహిళలని ఒక దేవతగా పూజించే ఈ భారతదేశంలో ఎవరు ఎలాగైనా ఉండొచ్చు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు. ఒకటండి, నేనేమంటున్నా, ఎవరికి నచ్చిన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. నేను చెప్పింది నువ్వు వేసుకోవు, నువ్వు చెప్పింది నేను వేసుకోను. నేనేమంటున్నా, ఎవరు ఎలా వేసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. నేనేమంటున్నాడండి, నువ్వు యాక్సెప్ట్ చేసినా నేను యాక్సెప్ట్ చేసుడు కాదండి. ఇప్పుడు మీ కూతురు ఉంది, ఎవరితోడో లేచిపోయింది అనుకో, నువ్వు ఆపుతావా అంటే చంపేస్తావా? ఈ సొసైటీలో చంపనీకి లేదు. ఇప్పుడు చిరంజీవి గారి కూతురు ఉందండి, లేచిపోయింది, ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకున్నా వాళ్ళకి రైట్ ఉంది. ఏదైనా కూడా రైట్. నీరు చెప్పేది నండి, డ్రెస్సే కాదు ఏదండి, మహిళలను ఈ దేశంలో దేవతలాగా పూజిస్తున్నారు. వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది మనం చెప్తే వాళ్ళు ఉండని కాదండి. వాళ్ళకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, వాటిని ఉల్లంఘించకుండా ఉంటే సరిపోతుంది. అదే దేవతల మీద అని చెప్పేసి సమర్థించడం కాదండి, మీరు కూడా చదువుకున్నారు. సమర్థించడం అని మాట్లాడద్దు. రేపు చేయలే ఎక్కడ సీతమ్మను. ఎక్కడన్నా మహాభారతం మొత్తం చూడండి, రామాయణం చూడండి, మీరు ఏడన్నా చూడండి, గ్రంథాలు చూడండి, మీకు ఏది నస్తా చూడండి. ఎక్కడన్నా రేపు చేసినట్టు ఎక్కడన్నా సంఘటన ఉందా? మరి వాడికి ఏం తెలుసండి? వాడు ఎక్కడో దుబాయ్, అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడో ఉండి ఒక చిన్న ట్వీట్ పెట్టడం కాదు కదా. నేను అదే చెప్తున్నా, భారతదేశం అంటేనే ఒక మహిళల ఆత్మగౌరవానికి నిదర్శనం. దేవతలాగా పూజించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. మహిళలను ప్రపంచంలో నువ్వు ఎక్కడికి పో, ఎక్కడ కూడా మహిళలకు అసలు గౌరవం అనేది ఉండదు, వాళ్ళని పూజించారు, అసలు వాళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండదు. సో ఉన్న రెస్పెక్ట్ ను కూడా ఇలాంటి వాళ్ళు ఏదో మంగపతి ఇప్పుడు అది క్యారెక్టర్ లో అదేదో హైలైట్ అయిపోయిందని చెప్పి అలానే జీవించాలని నేను అలా చెప్తా. ఇప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ పిల్లల్ని చూసుకోమనండి. ఫస్ట్ వాళ్ళ ఈవెంట్లలో వాళ్ళ భార్య పిల్లల్ని ఒకసారి ఎప్పుడన్నా తీసుకురామనండి, ఎట్లా వస్తారో. ఆయన చెప్పిన పాయింట్ తప్పే, సామాన్యులను వాడడం కరెక్టే తప్పే గానీ, బట్ ఆయన చెప్పిన ఇంటెన్షన్ మాత్రం కరెక్టే కదండి. మంచి డ్రెస్ వేసుకోవడం చెప్పడం, డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటారని కూడా ప్రస్తావించారు. ఒకటండి, నేను అదే చెప్తున్నా, ఎవరు ఏ డ్రెస్ వేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరు? హూ ఇస్ హీ? ఎవరు అతను అసలు? సమాజంలో మనిషి అనుకోండి, దానికి ఏమైంది చెప్పొచ్చు కదా. ఎవరైనా
నిధి నేను ఏమంటున్నా, నువ్వు చెప్పే ముందు 1,000 చూపించే ముందు 4,000 చూసుకో. చిన్న పిల్లల మీద రేపులు జరిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చిన్నపిల్లల మీద మర్డర్లు జరిగినప్పుడు ఎక్కడున్నావు? అనేక మంది మహిళలు హరాస్మెంట్ కేసులలో అనేక కేసులలో ఇబ్బంది పడుతుంటే పెద్ద పెద్ద పొలిటీషియన్లు ఉన్నారు వాళ్ళ వెనుక. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూడండి, ఆయన ఉండేది ఆంధ్రప్రదేశ్ లో 26,000 మంది పిల్లలు అదృశ్యం అయ్యారంటున్నారు. 26,000 మంది మరి ఏరి ఇంతవరకు రాలే కదా, నువ్వు ఎప్పుడన్నా మాట్లాడావా? ఇంతమంది మహిళలు మరి ఎందుకు మాయమయ్యారు? ఎందుకు వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు? వాళ్ళని ఇంకా ఏమన్నా లైంగిక దాడులు జరుగుతున్నాయా? వాళ్ళని ఏంది అసలు? వాళ్ళ గురించి ఏ రోజైనా మాట్లాడా? చిన్నపిల్లల మీద కనీసం క్యాండిల్ ర్యాలీ కూడా ఏ రోజు కూడా రాని వ్యక్తి ఈ రోజు నేను మాట్లాడింది రైటే అంటే, నువ్వు మాట్లాడింది రైట్ కావచ్చు. నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు ఆలోచించుకో. నువ్వు 7 రోజున బయటకు వచ్చినావా ఒక సంఘటన జరిగినప్పుడు? ఇప్పుడు అనేక మంది పిల్లలు చనిపోతున్నారండి, వాళ్ళ గురించి ఏ రోజు స్పందించలే. చిన్న చిన్న పిల్లలు అండి, వాళ్ళకి ఏమో ఇప్పుడు డ్రెస్ గురించి మీరు మాట్లాడారు. చిన్న పిల్లలు, నేను అదే అంటున్నా, 4 సంవత్సరాల పాపలు, 5 సంవత్సరాల పాపలు, వాళ్ళ దగ్గర ఏముందని? చిన్న పాపలు కాండి, మరి వాళ్ళపైన జరిగినప్పుడు ఏ రోజు కూడా స్పందించలే కాండి. అది కూడా మీరు పాయింట్ చేసుకోవాలండి. ఏదో పబ్లిసిటీ కోసం ఇదంతా కూడా. అసలు శివాజీ గారు ఏం తప్పు మాట్లాడారని అలా అంటున్నారు. ఇప్పుడు మన ఇంట్లోనే మన అక్క చెల్లి ఎవరైనా గానీ స్లీవ్లెస్ చిన్న గౌన్ వేసుకుని ఇంట్లోకి వస్తే మన నాన్నగారు ఏమంటారా? రామ్మ తల్లి అనేసి ముద్దు పెట్టుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుంటారా? ఖచ్చితంగా తిడతారు కదా. తిట్టే కాదు, కొన్ని ఏరియాలు అయితే కొట్టి కూడా చేస్తారు. సో ఆయన సమాజం గురించి మాట్లాడి ఏదో అలా అంటున్నాడు. మూవీస్ అంటే ఒకరో ఇద్దరు చూసేది కాదు, చాలా అంటే చాలా మంది చూస్తారు, వేలల్లో లక్షల్లో చూస్తారు. సో మూవీస్ ద్వారా ఇన్స్పిరేషన్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన ఎందుకన్నారంటే, రీసెంట్ గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒక హీరోయిన్ కి ఇన్సిడెంట్ జరిగినందువల్ల దాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సరే, ఒకవేళ మాట్లాడారు, ఆయన ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా కరెక్టే. మీరు ఆ సామాన్లు అన్న ఆ పదం వాడడం చాలా తప్పు అంటున్నారు కదా చాలా మంది. సరే, ఇంతవరకు ఎప్పుడు మీరు ప్రీవియస్ గా ఆ పదం ఎక్కడ వినలేదా? రీసెంట్ గా ఒక సాంగ్ వచ్చింది, సరుకు సామాన్లు చూసి మీసం లేసింది అనేసి. దానికి చాలా మంది లిరిక్స్ లైక్ డాన్స్ చేసాము, చాలా మంది సపోర్ట్ చేసాము, బాగుంది సాంగ్ కూడా. మరి దాంట్లో లిరిక్ ఉంది కదా, పదం ఉంది కదా, అప్పుడు ఎందుకు ఎవరు గుర్తించలేదు ఆ పదాన్ని? ఇక చూసుకుంటే ప్రీవియస్ చాలా మంది జెంట్సే కాదు, లేడీస్ కూడా లైక్స్ కావాలంటే బాగుండాలంటే అది దీన్ని చాలా మంది కూడా కామెంట్స్ లైక్ వీడియోస్ కూడా చేశారు. అప్పుడు ఎందుకు ఎవరు వెతికించలేదు? అంటే బిగ్ బాస్ అయిపోయింది, ఇంక ఏమీ లేదు కాబట్టి ఏదో ఒకటి చిన్న పదాన్ని కూడా లాక్కొని వచ్చి ఇప్పుడు మనం చేయాలన్నట్టుగా చేశారు. కానీ దానికి సపోర్టివ్ గా నా అన్వేషణ ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, తను ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి సపోర్ట్ చేస్తున్నాడంట, ఉమెన్స్ గురించి ఉమెన్స్ ని కాపాడడానికి చేస్తున్నాడంట, సపోర్ట్ చేస్తున్నాడంట. మరి ఆ 14 ఏళ్ళ అమ్మాయిని ఎందుకు అలా చేసావు? ఆయన మాటల్లో నుంచే ఒక రీసెంట్ గా ఒక వీడియో విన్నాం. మరి అంత దారుణంగా మాట్లాడుతున్నాడు, అంత నీచంగా చేస్తున్నాడు. ఒకనొక సిచ్యువేషన్ లో మాట్లాడుతున్నాడు, ఇండియాలో అడుగు పెట్టడంట, ఇండియాలో అడుగు పెట్టడం దరిద్రం అంట, దారుణం అంట, రాను, రేపు మాపో నాకు కూతురు పడితే నాకు కూతురు కూడా రేపు చేసేస్తారు, అలాంటి మతాలు నాకు వద్దు, అలాంటి దేశాలు నాకు వద్దు, నేను రాను, చాలా అంటే నాకు థాయిలాండే ఇష్టము, అక్కడే ఉంటాను అంటున్నాడు. మరి ఇండియాలో ఉన్న సబ్స్క్రైబర్లు ఎందుకు నీకు? ఇండియాలోనే కదా పుట్టావు, ఇండియాలోనే కదా ఎదిగావు. మీ అమ్మగారు కూడా వెళ్ళారు, అలా మాట్లాడకూడదు, కానీ అమ్మగారు కూడా వచ్చారు. ఆవిడ ఎంత పద్ధతిగా ఉన్నారు, ఎంత వస్త్రాభరణ ఎంత మంచిగా వేసుకున్నారు. మరి వాళ్ళంత పద్ధతిగా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఉన్నప్పుడు నువ్వు విప్పుకొని తిరగండి, అలా ఉండండి, ఇలా ఉండండి అని ఎలా మాట్లాడుతున్నావు? చాలా అంటే చాలా దారుణంగా ఉంది. అది కాకపోతే మన సీతమ్మ వారి గురించి, ద్రౌపది అమ్మవారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ వస్త్రాభరణ చేశారని రేపులు జరిగాయి అంట. అసలు ఆ మాట ఎలా మాట్లాడుతున్నారా? నువ్వు ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే, ఎంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే, నువ్వు కూడా నీ ఛానల్లో పురాణాల గురించి మాట్లాడు, చాలా వ్యూస్ తెచ్చుకున్నావు, చాలా సబ్స్క్రైబర్ తెచ్చుకున్నావు కదా. మరి ఒక స్త్రీ పైన చెయ్యి పడినందుకే కదా, తన వస్త్రాన్ని పైన చెయ్యి పడినందుకే కదా ఛాతిని చీల్చి మరి ఆ రక్తాన్ని కేశాలు ఖండించేంత వరకు ప్రతీకారం చల్లారలేదు వాళ్ళది. ఒక స్త్రీని ఎత్తుకెళ్ళేంత వరకే కదా 10 తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి చంపేసి హతమేర్చారు. మరి ఆ పురాణాల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావు? పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? మరి ఆ వీడియోలు వ్యూస్ కోసం చేయడం కాదు, అక్కడ ఏం నేర్చుకున్నావు అనేది అంత నీచంగా మాట్లాడుతున్నావు అంటే చాలా చాలా అంటే దారుణంగా మాట్లాడుతున్నాడు. ఓకే, శివాజీ గారు మాట్లాడింది నీకు ఇష్టం లేదు, నార్మల్ గా మాట్లాడు, అలా మాట్లాడకూడదండి, ఇలా మాట్లాడాలా, అలా మాట్లాడింది. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు, ఎంత బూతులు మాట్లాడుతున్నావు. నేను కూడా ఒక సిచ్యువేషన్ లో లైక్ అన్వేషణ గారి వీడియోలు బాగుంటాయి, దేశ ప్రచారం చేస్తున్నారు, బాగుంటాయని సబ్స్క్రైబ్ కూడా చేశాను, చాలా మంచిగా వీడియోస్ కూడా ఫాలో అయ్యాను. బట్ ఇలాంటి ఎప్పుడైతే ఇలా చేస్తున్నారో చాలా అంటే చాలా దారుణంగా అనిపించింది. అసలు మనకి చూసే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఈ వీడియోలు మొత్తం చూస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, ఇంకా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? లక్షల్లో ఉన్నాయి సబ్స్క్రైబర్లు, లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నాయంటే మీరు సపోర్ట్ చేస్తున్నట్టే కదా. మరి సపోర్ట్ చేస్తున్నారంటే కొంతమంది మౌనంగా ఉంటున్నారు, మాట్లాడట్లేదు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు? మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అంటే మీరు వాళ్ళకి ప్రోత్సహించినట్టే కదా, అంగీకరిస్తున్నట్టే కదా.
సో దయచేసి రియాక్ట్ కావండి. ఎలా రియాక్ట్ కావాలి అంటే సామాన్యులు కూడా రియాక్ట్ కావచ్చు. అన్సబ్స్క్రైబ్ చేయండి. మీకు తోచిన వాళ్ళ దగ్గర అన్సబ్స్క్రైబ్ చేయొచ్చు అంటే అలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. కొంతమంది ఆడవాళ్ళు కూడా మాట్లాడుతూ అంటే మగవారికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, మగవారికి మనకి ఈక్వల్ రైట్స్ ఇవ్వట్లేదు ఎందుకైతే అంటున్నారు. మీరు పురాణాల్లో చూసుకుంటే యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తర్త దేవత, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో, స్త్రీ ఎక్కడైతే పూజింపబడుతుందో, అంటే కూర్చొని పూజించండి పూజ చేయండి అని కాదు, ఎక్కడైతే గౌరవించబడుతుందో గౌరవిస్తారో అంటే ఒక స్త్రీకి గౌరవం ఎక్కడ తగులుతుంది, ఎక్కడ దక్కుతుంది, తన వస్త్రాభరణలోనే దక్కుతుంది. ఒక నిండు వస్త్రం కప్పుకున్న స్త్రీని చూస్తే ఒక అమ్మలాగనో ఒక అక్కలాగనో ఒక చెల్లిలాగానో భావిస్తారు. అదే కొంచెం స్లీవ్లెస్ లో అవి వేసుకున్న ఒక స్త్రీని చూస్తే బా ఏముందిరా అది ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు. సో మన పురాణాల్లో ఇంత మంచిగా స్త్రీ గురించి వాల్యూ ఇచ్చారు. కొంతమంది అంటారు మీరెందుకు అలా సపోర్ట్ చేస్తున్నారు, మాకు రైట్స్ లేవు, మా ఇష్టం మేము ఎలా అంటే మాకే ఎందుకు, మమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తున్నారు అంటే ఎవరు ఇక్కడ స్త్రీని తప్పు చేసి మాట్లాడట్లేదు, ఎక్కడా తక్కువ చేసి మాట్లాడట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు దారింటి వెళ్తుంటే ఒక బజార్ లో మీకు ఒక ఐరన్ రాడ్ తగిలింది, కళ్ళ ముందు కనిపించింది ఐరన్ రాడ్. ఏం చేస్తారు మీరు? పట్టించుకోరు కదా, ఐరన్ రాడ్ కదా వెళ్ళిపోతారు. అదే దారిలో కొంచెం దూరం వెళ్తే ఒక బంగారు కడ్డీ కనిపించింది, అదే మోతాదులో బంగారు కడ్డీ కనిపించింది. ఏం చేస్తారు మీరు? చక్కని ఎత్తుకొని చెవులు వేసుకుంటారు కదా. మరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో ఐరన్ అనేవాళ్ళు అబ్బాయిలు, బంగారు కడ్డీ అనేవాళ్ళు అమ్మాయిలు. సో మీకు అంత ప్రియారిటీ ఉంది, మీకు అంత వాల్యూ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని అంత ప్రీషియస్ గా చూసుకుంటున్నాం కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నాం. ఇక చూసుకుంటే వస్త్రాభరణ గురించి వాటి గురించి వెళ్ళాడుతున్నారు. సో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. భుజాలు అంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొక్కున్నట్టు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది మాట్లాడుతున్నారు. ఇలా చాలా అంటే చాలా దారుణం అండి. దయచేసి వాళ్ళకి బుద్ధి చెప్పండి. బుద్ధి ఎలా చెప్పాలంటే మీరు అన్సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ లో తెలియజేయండి. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి అయితే కలుగుతుంది. సో ఆ నాన్ విషయం మాట్లాడడం అయితే చాలా అంటే చాలా తప్పు, చాలా అంటే చాలా దారుణము. దీన్ని అయితే నేను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాను. డబ్బులు ఉన్నాయి కాబట్టి నడుస్తుంది, మేము బీదవాళ్ళం అన్నా మా ఇళ్ళలో అట్లా వేసుకుంటే నచ్చదు అని చెప్పి ఎట్లేమి చెప్పాను. ఆమె ఫాలోవర్స్ చూడాల్సింది. నమస్తే నమస్తే అన్న, బాగున్నావు చాలా రోజులకు. చెప్పనా శివాజీ అన్న గురించి చెప్పనా. ఏంటన్నా మన శివాజీ అన్నని తీసుకుని లాస్ట్ బొక్కలో పెట్టేదాకా వీళ్ళు ఇద్దరు లేరు. తప్పు ఎవరిది రైట్? నేను శివాజీ ఫస్ట్ ఇదే కృష్ణ గారి పార్క్ అదే విధంగా చెర్లపల్లి తీసుకోపోతావా లేకపోతే ఇంకోటి అక్కడ పెద్ద పెద్ద జైల్లో ఏడ తీసుకోతే ఆడ ముందుగా నేనైతే ధర్నా చేస్తా. 100% ఆయన అయ్య గారే కరెక్ట్, తప్పు. ఎందుకంటే ఉంది కదా ఆమె ఫాలోవర్స్ కి ఆమె కరెక్ట్. ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నా, అక్క దగ్గర ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏమైంది తెలుసా అన్న, ఇప్పుడు ఈ కుర్తాలు టైలర్లు ఎంత పొట్టిగా డ్రెస్సులు కొంటే అంత పైసలు తీసుకుంటారు. నేను గిట టైలర్ గా మారిపోతా అక్క, నీ పర్సనల్ టైలర్ గా పెట్టు, నేను నీకు ఎంతవరకు కావాలంటే అంతవరకే. నువ్వు ఆల్రెడీ నీ డ్రెస్సింగ్ మొత్తం ఆల్రెడీ చూసినా. లేదన్నా ఆడవాళ్ళు అమ్మతోటి చెప్తున్నా. నేను పోలింగ్ పోయి అక్క నీడాడు అక్క నువ్వు శివాజీకి సపోర్ట్ చేస్తావు అక్క, అక్క సపోర్ట్ చేస్తుంది, ఆ యాంకర్ అక్క సపోర్ట్ చేస్తుంది, అమ్మతోటి చెప్తున్నా. ఆడవాళ్ళందరూ శివాజీ అన్నకు సపోర్ట్ చేస్తారు, అక్కకు ఒక్కడు సపోర్ట్ చేస్తలేరు. ఎందుకు చెప్పాలా అన్న, నేను ఓటింగ్ లో చూసిన కొన్ని పెద్ద పాపులర్ టీవీ లాంటిది పెద్ద కింద ఓటింగ్ పెట్టారు. 95% మన శివాజీ అన్నకు సపోర్ట్ చేసారు. ఆయన ఏం చెప్పిండు అన్న చెప్పు, బట్టలు కప్పుకోరక్క అని చెప్పిండు, సామాన్లు కనిపించకుండా. అంటే సామాన్లు కాకపోతే మీ నడుము కనిపించదు, పైన కనిపించదు, చెస్ట్ కనిపించదు చెప్పాలా. సామాన్లు అంటే అర్థం చేసుకోవాలా. ఇన్స్టాలో కూడా కొద్దిగా ట్రెండ్ అయింది. ఆయన కూడా అదే భావజాలాలు వాడిను, తప్పేంది అక్క. ఆ స్థాయిలో ఉన్న ఒక సెలబ్రిటీ సామాన్లు ఆడవాళ్ళని కించపరిస్తే కామన్ మ్యాన్ ఇంకెట్లా మాట్లాడాలి? నేను అదే చెప్తున్నా. నేను ఇప్పుడు ఆ స్థాయిలో సెలబ్రిటీలే సామాన్లు అక్క. ఆ స్థాయి యాంకరింగ్ పెద్ద యాంకర్ మొత్తం చెడిల మీద తిరిగిందనా, బిగిని ఈడ కాదు. ఈ ఆప్ చెడి ఖాళీ, నీకు ఎట్లా చెప్పాలంటే ఎక్కలు ఉన్నారు, నేను చెప్పబుద్ధి తెలియదు కానీ ఖాళీ అదే పార్ట్ ప్రైవేట్ పార్ట్ కప్పుకొని తిరిగింది. ఇంకోటి మన కర్మ ఏంది తెలుసా, మనం భారతదేశం తెలంగాణ తెలుగు రాష్ట్ర కర్మ ఏంది తెలుసా, వాళ్ళ కొడుకుల ముందరే ఎక్స్పోజింగ్ ఇస్తుంది. వాళ్ళ కొడుకులు ఇప్పుడు నాకు తెలిసి 14 మైనర్ పోరాలు, వాళ్ళకు ఫీలింగ్స్ వస్తే ఎట్లానే, వాళ్ళ సొంత కొడుకులకు తొడలు చూపించుకుంటావు, నువ్వు సొంత కొడుకులకు చెడ్డీలు చూపించుకుంటావు. అయినా శివాజీ గారు హీరోయిన్ అంటే ఈమె ఎందుకు రియాక్ట్? ఈమె రెండు మూడు నేనైతే ఎప్పుడు సినిమా హీరోయిన్ నటించి చూడలేదు. హీరోయిన్ గా చేసింది 2-3 సినిమాలలో హీరోయిన్ గా చేసింది అంట. మళ్ళీ ఏ సినిమా చేసిందో అక్కనే చెప్పాలి. నిజంగా ఈ నాన్ వెజ్ ఆడు లంగా యాదలు చేస్తున్నాడు, కొన్ని వీడియోలు బాగానే చేస్తాడు ఆయన. కానీ ఈ విషయంలో హిందువులకు కించపరిచిండు. ఆడు ఇండియాకి రాడంట, ఆడు ఎక్కడో సిటిజన్ అక్కడ ఫారెన్ కంట్రీస్ లా
అరెస్ట్ చేస్తారా? పొట్టు కొట్టి తొక్కి అరెస్ట్ ఎందుకన్నా? ఆ సౌదీ అరేబియా, దుబాయ్ రూల్స్ పాటించాలి. ఇట్లాంటి గాడి సీతమ్మని రేప్ చేశారని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు అతను, మరి అరెస్ట్ చేయకుండా ఎలా ఉంటారు bro? అరెస్ట్ చేయదంటున్నా నేను. అందుకు ఆడే నువ్వు ఎక్కడినో నేను ఇప్పుడు సౌదీ అరేబియా అని చెప్పినగా స్పాట్ల కొట్టి మినిమం వేయాలి ఆ కొడుకుకి, మినిమం. నాగబాబు గారు కూడా నేను అందుకు ఆడే చెప్తాను. నాగబాబు సార్ ఒక జనసేన కార్యకర్తగా చెప్తున్నా, నేను అమ్మదోడు చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సార్ ఈయనకు నువ్వు పార్టీ నుంచి తొలగించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నాగబాబు గారి వల్ల చిరంజీవి గారి పరువు, పవన్ కళ్యాణ్ పరువు పోతుందా? నాగబాబు వల్ల అంటే ఈ ఒక్క వీడియో వల్ల పోతుంది 100%. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా తగ్గుతుంది. నాలాంటి కార్యకర్తలు కూడా నేను నిజంగా నువ్వు తెలుసుగా నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్ అని ఐమాక్స్ లో చెప్తా కదా, కండు వేసుకురాలే. నేను పవన్ కళ్యాణ్ సపోర్టర్నా ఎవరన్నా చెప్పాను, నువ్వు చెప్పనా? పవన్ కళ్యాణ్ సపోర్టర్నా? నేను నాగేంద్ర బాబుకి డైరెక్ట్ కలిసా. ఆయన మాకు కొద్దిగా ఆర్థికంగా కూడా హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు నువ్వు నాకు చేసినా చేయకపోయినా నువ్వైతే ఈ విషయంలో, వేరే విషయంలో మంచోడివి, వేరే విషయంలో మాకు ఓకే, కానీ ఈ శివాజీ విషయంలో ఎందుకు శివాజీ గారు సపోర్ట్ చేస్తారు? అంటే వాళ్ళ కూతురు పేరు బయటకు వస్తుందని సపోర్ట్ చేస్తారా? ఇక వాళ్ళ కూతురుది అయితే నేను ఇంత అక్కలంతా ఎక్స్పోజింగ్ అయితే వాళ్ళ కూతురుది అయితే ఇక్కడ చూడలే నేను. ఆయన అమ్మాయి పేరు ఏమో ఉంది, అక్క పేరు. అంత ఎక్స్పోజింగ్ అయితే నేను చూడలే. ఇంకోటి లక్ష్మి అక్కది చూసిన, మంచు లక్ష్మి అక్క చూసిన, బాగానే ఉన్నాయి. ఆమె భర్తతోని అదేదో ఉంటదిగా. సో ఫైనల్ గా చెప్పండి, అసలు ఎలా ఉండాలి అమ్మాయిలు అంటే? రైట్ అన్న. ఇప్పుడు యుఎస్ గవర్నమెంట్ లాంటిది, ఫారెన్ కంట్రీస్ లో కొంతమంది ఇప్పుడు 18 బిలో అమ్మాయిలు ఫుల్ గా డ్రెస్ ధరించాలి, వాళ్ళే చట్టం తీసుకొచ్చారు. మీకు కొంతమందికి కొంతమందికి తెలుసు, మీలాంటి పెద్ద ఛానళ్లకు, కొంతమంది చిన్న ఛానళ్ళకు తెలియకపోతే ఒకసారి మీ గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. వాళ్ళే ఇంత ఫ్రీగా తిరిగే కంట్రీసే అక్కడ రేపులు, మానభంగాలు ఎక్కువ జరుగుతుందని ఫుల్ గా డ్రెస్ వేయాలని వాళ్ళు చట్టమే తీసుకొచ్చారు. రైట్. ఇప్పుడు నేను నా యుఎస్ అది ఒక చట్టం ఉందిగా, అది చెప్పిన తర్వాత ఈ సమాధానం చెబుతా. అయితే అంతంత పెద్ద కంట్రీసే వాళ్ళే మొత్తం ఫుల్ గా డ్రెస్ వేసుకోవాలని వాళ్ళు చట్టం తీసుకొచ్చారు. మన భారతదేశం ఒక సాంప్రదాయాన్ని, ఒక మంచిది, ఒక దేవుళ్ళని, వేల కోట్ల దేవుళ్ళు ఉంటారు, వేల కోట్ల కులాలు ఉంటారు. అట్లాంటి కులాలనే మనం ఇట్లాంటి చెడు పనులు చేయం. ఏది ప్రపంచ దేశాలంతా భారతదేశాన్ని గౌరవిస్తారు. దేనికి అంటే మన సాంప్రదాయము, మన చీర కట్టు, అదేవిధంగా మన డ్రెస్సింగ్, మన పంజాబీ డ్రెస్సు, మన గుజరాతీ డ్రెస్సు, మన మార్వాడి డ్రెస్సు, టోటల్ అదే నేను చెప్తున్నా ఆగు. అయితే ఈ మన భారతదేశమే ఇట్లా ఉంది, అంత కట్టుకోవాలి. బయట దేశాలే ఇంత ఉన్న దేశంలోనే నువ్వు ఇప్పుకొని తిరుగుతా అంటే ఎట్లా? ఇప్పుడు నువ్వు హీరోయిన్ ఛాన్స్ అంటున్నావు కదనా, శివాజీ గారు ఏమన్నారు, నువ్వు సినిమాల్లో తోటలు ఇప్పుకొని, నువ్వు ఆ ప్రైవేట్ పార్టీ కూడా ఇప్పుకొని చూపించుకో, వీడియో వేసుకో, నాకు సంబంధం లేదు, బయట తిరిగావు తల్లే అన్నాడు. ఆ విషయం మీరు హీరోయిన్లు అంతా మొత్తం కప్పుకుంటే సినిమా ఛాన్స్ రావు. హీరోయిన్ అంటే 15-16 సంవత్సరాలు చూస్తారు, 30 సంవత్సరాలు వచ్చాక ఏం ఇవ్వకపోతే ఎవరు ఛాన్స్ ఇవ్వడంటున్నారు. నేను అదే అంటున్నా. శివాజీ అన్న ఏం చేసి చెప్పిందంటే, మీరు క్లియర్ గా స్టేట్మెంట్ ఇల్లేదనుకుంటా, సినిమాల్లో ప్రైవేట్ పార్టీ కూడా ఇప్పుకొని తిరుగు, ఇంకా వీడియో కూడా వేసుకో, ఏం వద్దంటలేము, బయట తిరగకు తల్లి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇప్పుకొని తిరుగు, సెన్సార్ బోర్డు గిట ఏ సర్టిఫికేట్, బి సర్టిఫికేట్, సి సర్టిఫికేట్, ఎన్ని సర్టిఫికేట్లు ఉన్నాయో నాకు తెలియదు. కానీ కొన్ని ఏ సర్టిఫికేట్ అంటే 18+ అని నాకు తెలుసు. వాళ్ళే చూస్తారు. ఇక మళ్ళీ మామూలు మంచి వీడియో, మంచి సినిమాలు ఉంటే మంచి చూస్తారు. అందుకబట్టి నువ్వు సినిమాలు ఏదైనా ఇప్పుకో, ప్రైవేట్ పార్టీలు కూడా చూపించుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ బయట పబ్లిక్ ప్లేస్లలో మీ కొడుకుల దగ్గర, మీ సొంత కొడుకుల దగ్గర, మీ సొంత భర్త దగ్గర ఎట్లా ఇప్పుకుంటున్నావు? బయటనే ఇప్పుతున్నావు, లోపలే తిప్పుతావు. ఇక నేను చెప్తున్నా చూడు, అదే బయట ప్లేస్ పబ్లిక్ ఇట్లాంటి ప్లేస్లలో ఇప్పకుండా తిరుగు, మంచిగా తిరుగు, సాంప్రదాయంగా ఉండు, మన తెలుగు భారతదేశ సాంప్రదాయంగా ఉండమని నేను చెప్తున్నా. నమస్తే అన్న. హాయ్ అన్న, నమస్తే. మన శివాజీ గారికి అన్యాయం జరుగుతుందా? ఆయన మాట్లాడిన తప్ప రైటా? చాలా మంది సెలబ్రిటీస్ రియాక్ట్ అవుతున్నారు. మీ వర్షన్ ఏంటన్నా? తప్పకుండా నా వర్షన్ ఏంటంటే, ఆయనకు అన్యాయం జరగట్లేదు, శిక్షిస్తున్నారు. అంటే ఆయన చేసిన తప్పులకు శిక్ష అనేది తప్పకుండా ఉంటుంది.